తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు పార్లమెంటు మాజీ సభ్యులు మాగంటి బాబు జంగారెడ్డిగూడెం మండలంలోనే పర్యటించారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రజలు ఆరాధ్యుడు ఆంధ్ర రాష్ట్ర దిగ్గజ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా మాగంటి బాబు విచ్చేశారు. మాగంటి బాబు భారీ ర్యాలీగా బయలుదేరి మైసన్నగూడ గ్రామానికి చేరుకొని మైసన్నగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఆవిష్కరించారు. అనంతరం మాగంటి బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్వాగతం పలకడమే కాకుండా ఇవాళ మా చేతుల మీద అందరి చేతుల మీద ఒక గొప్ప వ్యక్తి విగ్రహం ఓపెన్ చేయటువంటి మామూలు విషయం కాదు. ఇది మామూలు విషయం కాదు. అలాగే ముందుగా మన రాజ్యాంగం రాసిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ ఎన్టీఆర్. వీళ్ళు ముగ్గురితో పాటు గట్టిగా మీరు అనాలి, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. 4.5 సంవత్సరాలు అయింది పరిపాలనలో. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు ఎంత తప్పు జరుగుతుందో రాష్ట్రంలో. ఏం చేయగలుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ అరెస్టులు కానీ, లోకేష్ బాబు గారి పాదయాత్రలో కానీ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు. ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడో చూసారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్సీ వర్గం సమితి మనుషులు చెప్పాలి. మేమనేది ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ గతంలో అందరూ తప్పు చేశాం. ఒక్కసారి ఓటేమన్నాడు జగన్మోహన్ రెడ్డి, మనం నమ్మాం. అన్ని కులాల వాళ్ళు వేశారు, కమ్మలు వేశారు, కాపులు వేశారు, ఎస్సీలు వేశారు, బీసీలు వేశారు, మైనార్టీలు వేశారు. కేవలం రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుని అంతకన్నా గొప్ప పని చేస్తాడని. ఇప్పుడే రోడ్డు మీద ఆగినప్పుడు చెప్తున్నారు, చిన్న ఫౌండరీ అదని చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల నాకు 20 లక్షలు నష్టం సార్ అన్నాడు. ఏంటి బాబు అన్న? కరెంటు బిల్లు కానీ, అనే రకాల నిత్యావసర సరుకులు కానీ ఒక్కొక్క కుటుంబానికి లెక్కేస్తానంటే ఎంత నష్టం మీరు ఆలోచించుకోండి. నేను వస్తా ఈ గ్రామం గురించి మాట్లాడతాకి తర్వాత. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇబ్బంది పెట్టారో తమ్ముడు మిమ్మల్ని? సరుకులు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ అన్ని రకాలుగా పేద